విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. గుడము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. గుడము వేసితివి నీ రూపము చూడనాలో. యేసయ్యా నీతి మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీతి మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనా నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధనా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. రాజుల మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ పూట వాక్యాన్ని మనం చూద్దాం. నేను నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసిన తన వాగ్దాన ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన యెహోవా జీవము తోడు. అదోనియా ఈ దినమున మరణమును చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే తన వాగ్దాన ప్రకారము నా కుటుంబం కలుగు చేసినటువంటి దేవుడు యెహోవా జీవము తోడు. ఇక్కడ మనం చూస్తే సొలొమోను చెబుతున్న మాటలు, నన్ను నా కుటుంబం తమ వాగ్దానాన్ని బట్టి, నా తండ్రితో చేసినటువంటి నిబంధనను బట్టి ఇదిగో ఒక ఆశీర్వాదముగా జీవముతో నింపి
ఆశీర్వాదించబడిన కుటుంబముగా నన్ను నియమించావు. ఈరోజు వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తే అన్ని వ్యవస్థల కంటే కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైందండి. ఈరోజు కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదించబడే కుటుంబముగా, దేవుని సన్నిధిలో నిలిచే కుటుంబముగా ఉండాలని సొలొమోను చెప్తున్నటువంటి మాటలు. దేవుని యొక్క ఆశీర్వదించబడే కుటుంబముగా ఉండాలి, దేవుడు ఆశీర్వాదం పొందుకునే కుటుంబముగా ఉండాలని ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో దీనికి అనుకూలంగా ఒక మాటను మనం చూస్తే, దైవజనుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడి ఉన్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళున్నను. ఇక్కడ మనం చూస్తే ఈ హేతువు చేత పరలోకమందు కానీ అలాగునే భూమి మీద కానీ కుటుంబము ఏ తండ్రి వలన నియమించబడి ఉండాలి. బాగా గమనించాలి. అది యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉండాలి. ఒకటి మనం గమనించాలి, భూమి మీద కుటుంబము యేసుక్రీస్తు ఆశీర్వాదములో ఉండవలసిన కుటుంబముగా ఉండాలి. ఈ లోకమును విడిచిపెడితే తిరిగి పరలోకములో ఇంకొక కుటుంబముగా చేర్చబడాలి. అక్కడ భూమి మీద కానీ పరలోకమందు కానీ ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నది. ఏ తండ్రిని బట్టి? పరలోకపు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కుటుంబం అని పిలువబడాలి. లోకములో కుటుంబాలు ఉంటాయి, కానీ ఏ కుటుంబాలు ఇవి? కొన్ని కుటుంబాలకి కొన్ని పేర్లు ఉంటాయి. ఆ కుటుంబము ఇలాంటి కుటుంబం అండి, ఆ మనుషులు ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, వారు ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారని భూమి మీద వారి ఆ కుటుంబాలకి కొన్ని పేర్లు ఈరోజు మనం గమనించాలి. భూమి మీద ఉండగానే యేసుక్రీస్తు కుటుంబం అని పిలిపించుకోవాలి. యేసుక్రీస్తు కుటుంబం అని మనం పిలిపించుకోవటానికి కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో మనము నడుచుకోవాలి. ఆ తర్వాత పరలోకములో చేర్చబడిన తర్వాత అది పరలోకపు కుటుంబంలో మనం చేర్చబడిన అనుభవంలోకి వెళతాం. అందుకే చెప్తున్నమాట, పరలోకం అనే కుటుంబము, భూమి మీద ఉండే కుటుంబం, ఇది ఏ కుటుంబం అంటే యేసుక్రీస్తు కుటుంబముగా, ఆశీర్వదించబడే కుటుంబముగా, దీవెన పొందుకునే కుటుంబముగా ఉండాలని ఇక్కడ చెబుతున్నటువంటి మాట. చూడండి, ద్వితీయోపదేశకాండములో 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం. 12వ అధ్యాయము 7వ వచనం, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేయుచు మీ చేతి పనులన్నిటిని యందు సంతోషింపవలెను. ఇక్కడ చెప్తున్నమాట, ఇక్కడ రాయబడినటువంటి విషయంలో మనం చూస్తే, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసినటువంటి మీ కుటుంబము, దేవుడైన యెహోవా సన్నిధిలో భోజనము చేసేటువంటి కుటుంబముగా మీరు అలా సంతోషంగా ఉండాలి. ఈరోజు మనం గమనించాలి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. లోకములో కుటుంబాలు ఉన్నాయి, ఈరోజు ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉన్నదా? ఆయన సన్నిధిలో నిలిచే కుటుంబముగా ఉన్నదా? ఆయన సన్నిధిలో నిలిచేటువంటి కుటుంబాలుగా ఉన్నాయా? పేరుకు మాత్రమే దేవుని పిల్లలను చెప్పుకొనుచు ఆ కుటుంబంలో అపవాది చేతుల్లో పడిపోయిన కుటుంబాలు కొన్ని. ఆ కుటుంబాల్లో వ్యసనాలతో నిబంధన కలిగిన కుటుంబాలు, ఆ కుటుంబాల్లో అనేకమైనటువంటి చెడుతనముతో ఇదిగో లోకమైనటువంటి బలహీనతల మధ్యలో ఉన్న కుటుంబాలు ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించబడే కుటుంబం అంటే ఏంటో తెలుసండి? ఏ బలహీనతలు లేకుండా, ఏ లోపము లేకుండా,
నీకు ఇచ్చిన దానితో దేవుడి సన్నిధిలో సంతోషముతో, సమాధానంతో, ఆశీర్వాదముతో ఉండవలసిన కుటుంబం అది. అలాగ ఉండాలి. పేరుకు మాత్రం ఒక 50,000 తీసుకొస్తున్నామండి, లేకపోతే 1,00,000 రూపాయలు తీసుకొస్తున్నామండి అని చెప్పి నెల నాడు వచ్చేసరికి అవన్నీ కూడా చిల్లు సంచులు వేసుకున్నట్లుగా ఇది ఆశీర్వదించబడే కుటుంబమా? వ్యసనాలు అక్కడే ఉన్నాయి, బలహీనతలు అక్కడే ఉన్నాయి, లోపం అక్కడే ఉన్నది. దేవుడు సన్నిధిలో ఇక్కడ మనం చెప్తున్నటువంటి మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అటువంటి ఆశీర్వదించబడే కుటుంబము, ఆయనతో మనము సంతోషంగా జీవించే కుటుంబముగా ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి. దేవుడు నీకు ఆయుష్నిచ్చి మంచి ఆరోగ్యముతో నువ్వు అనుభవించటమే ఆశీర్వాదం. ఇచ్చిన నీ కుటుంబాన్ని, ఇదిగో నీ పిల్లలు దేవుడి సన్నిధిలో, నీ కుటుంబము ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఇదిగో ఆయనతో సంతోషంగా గడిపే కుటుంబముగా ఉండటమే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలు లేవండి. పేరుకు మాత్రం ఏదో కుటుంబంలో ఉన్నామని చెప్తూ ఉంటారు, కానీ ఎవరు ఎక్కడుంటారో తెలీదు. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, పిల్లలు ఒక చోట. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఖచ్చితంగా కుటుంబం అనేది దేవుడు సన్నిధిలో ఆశీర్వదించబడే కుటుంబముగా ఉండాలని ఇక్కడ చెప్తున్న మాట ఆయన సన్నిధిలో. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధత మిమ్మలను దేని యందు, ఇదిగో ప్రతి విషయంలో కూడా వాక్యం ఇక్కడ మొదటిగా చెప్తున్నటువంటి విషయంలో అపోస్తుల కార్యములు 28వ వచనంలో మనం చదువుతున్నాం. మొదటిగా చెప్తున్న మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దాని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు యందును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. గమనించాలి, సంఘము, దేవుడు నిబంధన చేసిన సంఘము, దేవుడు ఆయన రక్తము కార్చి మన కొరకు నియమించబడిన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘములో కుటుంబాలుగా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇదిగో వాటి విషయములో అధ్యక్షులుగా ఉండటకు యావత్తు అందును గురించి ఇదిగో మీరు తీసుకోవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ జాగ్రత్తలో ఆ సంఘములో ప్రతి కుటుంబము చేర్చబడాలి. ప్రతి కుటుంబము చేర్చబడాలి. ఈరోజు మనం చూస్తే భార్య ప్రార్థనకు వస్తే కుటుంబముగా, మిగతా భర్త ఎక్కడుంటాడో తెలియదు, పిల్లలు ఎక్కడుంటారో తెలియదు. ఒకవేళ భార్య భర్తలుగా కుటుంబములుగా దేవుడి సన్నిధిలోకి వచ్చి వీళ్ళిద్దరే వస్తారు, పిల్లలు ఏమో ఇంకెక్కడో ఉంటారండి. కొందరు వారి చేతులతో ధనమిచ్చే మీరు ఏదో చూసిరండి అని పంపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన స్వరక్తమిచ్చిన సంఘం, ఆ సంఘములో మనము కుటుంబముగా చేర్చబడాలి. కుటుంబం అనేటువంటి దేవుని సన్నిధిలో ఆయనతో నిబంధన చేసుకోవాలి. చాలా జాగ్రత్త. ఇది చేసుకోకుండా తల్లిదండ్రుల వరకే సంఘమా, భార్య వరకే సంఘమా? ఈరోజు మనం గమనించాలి, కుటుంబం అంతా కలిసి దేవుని స్వరక్తమిచ్చిన సంఘములో ఉండాలి. ఆ విషయంలో జాగ్రత్త. లేకపోతే ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. ఒకళ్ళ మందిరంలో కూర్చుంటే మిగతా వాళ్ళ ద్వారా అక్కడక్కడ తిరిగి లేనిపోయిన చీకట్లన్నీ తెచ్చిపెట్టుకుంటారు. లేనిపోయిన అపవాదే వచ్చి కూర్చుంటాడు, అపవాదైన సాతానుడు. దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుడి సన్నిధిలో వారు, ఆ కుటుంబం ఆశీర్వదించబడాలంటే 4 3 5 ఎంతమంది ఉన్నా సరే దేవుని మందిరములో, దేవుని సంఘములో, ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి ఆయన మనం సంపాదించిన స్వకీయ సామర్థ్యం. ఆ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. అక్కడికి వచ్చి ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు. ఆయనకు దూరముగా ఉన్నట్లయితే ఏమీ చేయలేరు. మరొక మాట మనం చూస్తే ఇర్మియా గ్రంథములో 33వ అధ్యాయము
24వ వచనం, తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములు యెహోవా విసర్జించి ఉన్న నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండనేరని వారితో తునీకరించి ఈ జనులను చెప్పుకునే మాట నాకు వినబడుచు ఉన్నది కదా. మీరు గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఇదిగో వీరు 2 కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 కుటుంబాలను మనం చూస్తే అర్థమైందండి, తునీకరించబడిన కుటుంబముగా మారిపోయింది. తునీకరించబడినటువంటి కుటుంబాలుగా ఎందుకు మారిపోయినాయి? ఈరోజు మనం గమనిస్తే కొంతమంది కొన్ని కుటుంబాలు తునీకరించినట్లుగా, ఎక్కడ లేని ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, మేళ్ళు కావాలి, ఇదిగో మేము అన్ని విషయాల్లో బాగుండాలని అంటారు. కానీ దేవుడి సన్నిధిలో ఆయన్ని మనం ఎన్నుకొని, ఆయన మన కొరకు ఇదిగో రక్తమును కార్చి ప్రాణము పెట్టినటువంటి దేవుడు, నా కుటుంబం ఆయన సన్నిధికి వెళితే నా కుటుంబం ఆశీర్వదించబడుద్ది, నా కుటుంబం దీవించబడుద్ది, నా కుటుంబము ఇదిగో నేను దేవుని సన్నిధిలో నిబంధన కలిగి ఉండాలి. ఎందుకో తెలుసండి, యెహోవా విసర్జించినటువంటి నా ప్రజల మీద తమ ఎదుట జనులుగా ఉండటకు వారిని తునీకరించేశాడు. కారణం ఏమై ఉన్నదంటే, తను ఏర్పరచుకొని 2 కుటుంబాలు, ఒకటి భూమి మీద ఏర్పరచుకోవాలి, 2 పరలోకములు ఏర్పరచుకోవాలి. ఆయన కొరకు మనం పెనుగులాడాలి, ఆయన కొరకు మనము నిబంధన కలిగి ఉండాలి. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏవేవో ఏర్పరచుకుంటావు, ఏవేవో సంపాదించడానికి చూస్తావు. పేరు సంపాదించి, ధనాన్ని సంపాదించి, గొప్పతనాన్ని సంపాదించే పరిస్థితులు. ఎందుకంటే నా కుటుంబము భూమి మీద అందరికంటే గొప్పగా ఉండాలనుకుంటావు. కానీ యేసుని సంపాదించావా? యేసయ్య చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా నీ కుటుంబానికి పరిచయం చేసావా? దేవుడితో నిబంధన కలిగి, దేవుడితో తీర్మానం కలిగిన ఆ అనుభవాలు నీ కుటుంబంలో ఉన్నాయా? జాగ్రత్త అండి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే, ఒకగానొక సమయంలో తునీకరించబడిన తర్వాత ఎన్నిక చేయకపోతే ఎవరు కూడా మనల్ని ఈ లోకములో ఎన్నిక చేసేవారు లేరండి. భూమి మీద కుటుంబం అనబడుతున్న కుటుంబం, అది దేవుడే ఏర్పరచబడిన కుటుంబముగా ఉండాలి. దేవుడే నియమించబడిన కుటుంబం భూమి మీద, పరలోకమందు కుటుంబముగా నిన్ను నియమించబడి, ఆ కుటుంబం ఆశీర్వదించబడేటట్లు ఆయన సన్నిధిలో నీ కుటుంబం నిశ్చయముగా దేవుడితో తీర్మానం కలిగి నడుచుకో. నీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదము దేవుడు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యమిని ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎక్కడ మీకు దూరముగా ఉన్నారు, ఎక్కడ మీకు వ్యతిరేకంగా ఉన్నారు తండ్రి, మీ మాటలు ఎక్కడ తునీకరించారు, ఎక్కడ ధిక్కరించారు, యేసు స్వరక్తమిచ్చి కొన్నాడు. ఇదిగోనైనా ఆ యొక్క సంఘము విషయంలో కుటుంబమంతా చేర్చి, కుటుంబమంతా కూడా జాగ్రత్త కలిగి ఉండటానికి వాక్యమని నిబంధన చేత, ప్రార్థన యోచనలతో మీ సన్నిధిలో పరిశుద్ధమైన సహవాసములో మీ బిడ్డలందరూ కూడా ఉండటానికి, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడి, ప్రతి కుటుంబము లేవనెత్తి, ప్రతి కుటుంబము ఒక ఉన్నతమైన కృపలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.